అతిపెద్ద వినాయకుడు అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వినాయక విగ్రహాలు ఎన్ని రూపొందించినా ఖైరతాబాద్ గణేశుడు అన్నింటికంటే ప్రత్యేకం. ఈసారి 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. ఇక నాగోల్లోనూ భారీ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు భక్తులు. 63 అడుగుల ఎత్తులో నాగోల్ వినాయకుడు రూపుదిద్దుకున్నాడు. మొత్తం మట్టితోనే 63 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వసేన మహాగణపతిని రూపొందించారు. మరిన్ని వివరాలు నిఖిల్ అందిస్తారు. ప్రస్తుతం మనం తెలంగాణలోనే రెండవ అతిపెద్ద వినాయక విగ్రహం దగ్గర ఉన్నాము. వినాయక చవితి వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వినాయక చవితి వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందుగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని బడా గణేష్ తర్వాత రెండవ అతిపెద్ద వినాయకుడిని మనం ప్రస్తుతం చూస్తున్నాము. రేపటి కోసం వినాయకుడు రెడీ అవుతున్నాడు. పూర్తిగా 63 అడుగుల ఉన్నటువంటి ఈ వినాయక విగ్రహము ఈసారి పూర్తిగా ఈకో ఫ్రెండ్లీగా దాన్ని తయారు చేశారు. ప్రస్తుతం నిర్వాహకులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, వినాయకుని స్పెషలైజేషన్ ఏంటి ఈసారి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తిరంగా యూత్ ఆధ్వర్యంలో ఈసారి 19వ సంవత్సరం ఉత్సవంగా ఈసారి శ్రీ విశ్వసేన మహాగణపతిని తయారు చేపిస్తున్నాము. 63 అడుగుల విగ్రహాన్ని శ్రీ కొత్తకొండ నగేష్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈకో ఫ్రెండ్లీగా తయారు చేశారు కదా, ఏం చెప్పదలుచుకుంటారు? మేము ఇంత పెద్ద ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టడానికి మెయిన్ మోటివ్ వచ్చి ఎన్విరాన్మెంట్ని ఎంకరేజ్ చేద్దాము, ఈకో ఫ్రెండ్లీని ఎంకరేజ్. అందరు పిఓపి దాంట్లో మాత్రమే అందమైన విగ్రహాలు, పెద్ద విగ్రహాలు తయారవుతాయి అనుకుంటున్నారు. అలాంటి ఉద్దేశం లేకుండా మట్టిలో కూడా ఇంత సుందరంగా ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పాజిటివ్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతమంది కళాకారులు ఉంటున్నారు దీనికి? మొత్తం ఎన్ని డేస్ టైం పట్టింది పూర్తి కావడానికి? గత 45 డేస్గా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 25 మంది బెంగాల్ కార్మికులు రెయిన్బౌల్ కస్టడీ విగ్రహం తగ్గవచ్చు. ఎన్ని డేస్ వినాయకుని పూజలు అందుకుంటారు? నిమజ్జనం ఎట్లా ఉంటుంది? ఈసారి 11 రోజులు 11 రోజులు పూజలు అందుకుని 12వ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే పంచామృతాలతో అభిషేకం చేసి దాని తర్వాత ఫైర్ ఇంజన్ సహకారంతో నిమజ్జనం చేస్తారు. అసలు ఎందుకు ఇంత ఆలోచన వచ్చింది? ఎందుకంటే బడా గణపతి అనగానే ఓన్లీ ఖైరతాబాద్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంత పెద్దగా పెడుతున్నారు. ఎందుకోసం ఇంత పెద్దగా పెట్టదలుచుకున్నారు? మేము బై ప్లానింగ్ మేము ఇలా పెద్ద పెట్టాలని స్టార్ట్ చేయలేదు. గాడ్ గ్రేస్ 5 ఇయర్స్ నుంచి మేము ఉన్న దగ్గరనే నిమజ్జనం చేయడానికి ప్లాన్ చేసుకొని అలా ముందుకు సాగాను. అది పెరుగుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విగ్రహంతో. రైట్, మొత్తంగా అయితే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా దీన్ని మేము ఇట్లా చేస్తూ ఉన్నాము. ఖైరతాబాద్ తర్వాత రెండవ అతిపెద్దది అవుతుందని మేము అనుకోలేము. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలి అనేసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇంత పెద్దగా పెట్టాము అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఉన్న ప్లేస్లోనే వాళ్ళు 12వ రోజు నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సిటీ వ్యాప్తంగానే తెలంగాణ మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకులు చాలా మట్టుకు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ వినాయకుడు రేపటి నుంచి పూజలు అందుకోబోతున్నాడని మనము చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.